వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని లాయర్పేటలో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని A9 న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్ మరియు ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ఒంగోలు నగర ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎంతో సంతోషదాయకమని, భద్రత కూడా ఉంటుందని అన్నారు. గత కొంతకాలంగా స్థలాల ధరలు పెరగడంతో ఈ వ్యవస్థ కుంటుపడిందని, అలాగే దళారీ వ్యవస్థ కూడా ఎక్కువ అవడం వలన రాష్ట్రంలోని భూముల విషయంలో ప్రతి ఒక్కరూ మోసాలు ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు విన్నకోట సురేష్ బాబు మాట్లాడుతూ A9 న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ తమ కార్యాలయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు అమ్మేవాళ్లు, కొనేవాళ్ల దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందని, అందుకోసమే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన విన్నకోడ సురేష్ బాబుని ఖలీఫాతుల్లా బాషా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖలీఫాతుల్లా బాషాని రాష్ట్ర కమిటీ తరపున ఘనంగా సత్కరించారు. ఉపాధ్యక్షులుగా శివకుమార్, రవికుమార్, జాయింట్ సెక్రటరీలుగా శ్యామ్, రామకృష్ణ, సెక్రటరీగా స్వర్ణ అనిల్, స్టేట్ అడ్వైజర్ ప్రకాష్, జనరల్ సెక్రటరీగా సూర్య నాగ వెంకట కిట్టు, ట్రెజరర్ గా కాశీనంద, మెంబర్ గా సతీష్ లను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన నా సోదరుడు విన్నకోట సురేష్ గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా ప్రజలందరికీ శుభదినంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గత కొంతకాలం నుంచి అధిక ధరల్లో స్థలాల మీద పెరగడం, వ్యాపారం మరి పుట్టుపడటం, ధరలైతే స్థలాలపై తారాస్థాయికి చేరటం, వ్యాపారం మాత్రం పుట్టుపడటం, ఈ దశలో మరి దళారీ వ్యవస్థ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంది. ఆ దళారీ వ్యవస్థ వల్ల ఇటు ప్రజలు, ఇటు వ్యాపారస్తులు అందరూ కూడా మరి అనేక మోసాలను ఎదుర్కొంటున్న దశలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమున్నాము మీకు అండగా అని చెప్పి సోదరుడు విన్నకోట సురేష్ మరి వారి బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ ఏర్పడటం అనేది మనందరం కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, స్థలాలు కొనాలన్నా కానీ మరి స్థలాలు అమ్మాలన్నా కానీ నిజాయితీ గల సంస్థ వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ ఇటు స్థలాలు కొంటున్న లబ్ధిదారులకు కానీ, ఇటు స్థలాలు అమ్ముతున్న వ్యాపారస్తులకు కానీ, యజమానులకు కానీ, ఇటు మన ఎవరికైనా కానీ ఎంతసేపటికి ఆ సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళ లబ్ధి చూసుకుంటున్నారే కానీ మరి ఆ స్థలాలు ఎలాగున్నాయి, అవి గతంలో ఏదన్నా దాని మీద అన్యాయకాంతం అయి ఉన్నాయా, అవన్నీ పట్టించుకోకుండా మరి బోటపొక మాటలు చెప్పి ఏజెంట్లలో మరి వాళ్ళ ఏజెంట్లతో ఇంటింటికి తిప్పి అత్యధిక మరి ధరల్ని కేటాయిస్తూ వాళ్ళకి మాయమాటలు చెప్తూ మరి అమ్ముతున్న దశలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ ఏర్పడటం, మరి దానితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ అసోసియేషన్ తరఫున ఒక సైనికుల్లాగా ఒక కార్యకర్తలు దీంట్లో చేరటము, మరి వాళ్ళ అందరూ కూడా సమిష్టిగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా వాళ్ళ సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు ఈ అసోసియేషన్ మీరు గనక అప్రోచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అదే కాక మీకు అత్యధిక ధర కూడా న్యాయపరంగా వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, మీకు అండగా ఉంటారు అని నేను తెలియజేసుకుంటూ మరొక మారు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తాను. ముందుగా A9 ఛానల్
చైర్మన్ ఫౌండర్ అయినటువంటి ఖలీఫుల్లా బాషా గారికి మమ్మల్ని అభినందించడానికి అంత దూరం నుంచి మాకు ఇచ్చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలంటే కీలకమైన పాత్ర పోషించేది ఏజెంట్. అలాంటి ఏజెంట్కి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, కొనిన వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, సహాయ సహకారాలు సరైన సమయంలో వాళ్ళకి అందట్లేదు. అటువంటి పరిణామంలో ఈ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్లో జాయిన్ అవ్వండి. మీకు మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాము. ఎల్లవేళలో కూడా ఏజెంట్లు ముందుకు వెళ్ళడానికి ఈ అసోసియేషన్ ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ మీద కూడా చాలా వరకు కూడా ధరలు అనేది చాలా తీవ్రంగా వినిపిస్తున్న విషయమే. దాన్ని కూడా మా వైపు నుంచి మేము చేయగలిగిన సహాయ సహకారాలు కూడా అందజేస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అసోసియేషన్లో జాయిన్ అవ్వండి. అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ